ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పవచ్చు జమీన్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ద ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్. సో లెట్స్ గో టు ద భరత్. గీతం యూనివర్సిటీలో నాస్కామ్ ఏదైతే ఉన్నదో ఒక నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలిపినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఒక ఉపాధి కల్పనకు సంబంధించిన స్టూడెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ ఫేర్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఫేర్ను నిర్వహిస్తున్నట్టుగా 5th and 6th of March నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. దాదాపుగా 46 కంపెనీలు అక్కడ పార్టిసిపేట్ అవుతున్నాయి. నారా లోకేష్ ఇంట్లో మాట్లాడుతూ 46 కంపెనీస్ వస్తున్నాయి, 10వ తరగతి పాస్ అయిన ఎవరైతే ఉత్తీర్ణులు అయినారో ఆ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా 10,000 ఉద్యోగాలు అక్కడ సమకూర్చగలుగుతారు అని చెప్పారు. ఈ విషయంపై పూర్తి సమాచారం ఏంటి, దీనికి సంబంధించిన అక్కడ ఏదైతే ప్రక్రియ జరుగుతుందో దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి భరత్? గుడ్ మార్నింగ్ జమీల్. ఏదైతే విశాఖ అతి పెద్ద కెరియర్ ఫేర్ అనే నేపథ్యంలో దాంట్లో 49 అగ్రశ్రేణి ఐటీ కంపెనీలతో పాటుగా ఉద్యోగ కల్పన కోసం అయితే ఎక్స్పో నిర్వహించేందుకు ఇప్పటికే పోస్టర్ను ఆవిష్కరించారు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఏపీ ఉన్నత మండలి అదేవిధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలతో కలుపుకుంటూ ఏదైతే అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ పేరుతో ఈ మేళా నిర్వహిస్తా ఉన్నారు. అయితే మార్చి 5-6 తేదీల్లో గీతం యూనివర్సిటీ వేదికగానే ఇది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడాను 3వ తేదీలోగా ఎవరైతే ఈ ఫేర్ లో పాల్గొనాలనుకుంటున్నారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా టెక్స్టైల్, పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా లాంటి వాళ్ళ ఎవరందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏదైతే ఈ ఫేర్ ని గీతం యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్టు కూడా పోస్టర్ను ఆచరించి చెప్పడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు గడిచిన నిరుద్యోగ పెరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటే 10వ తరగతి పాస్ డిప్లొమా నుంచి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇందులో అవకాశాలు ఉంటాయి. సుమారు 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 49 కంపెనీలని ఏదైతే గీతం యూనివర్సిటీకి తీసుకొచ్చి నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా, నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా కూడాను చేయాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 49 కంపెనీలు రావడం, కంపెనీలకు సంబంధించినంత వరకు మార్చి 5-6 తేదీల్లో గీతం యూనివర్సిటీ వేదికగానే ఈ ఫెయిర్ ఉండబోతా ఉంది. ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో 3వ తేదీలోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ముఖ్యంగా పాలనా విభాగాలతో పాటుగా నిరుద్యోగం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో నిరుద్యోగత తగ్గించేందుకు, తలసరి ఆదాయం పెంచేందుకు అనేక మార్గదర్శకాలు వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫేర్స్ అనేవి అయితే మాత్రం ఒకంత ఊతమిచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వృత్తి నైపుణ్యానికి సంబంధించినంత వరకు కూడా వృత్తి నైపుణ్యానికి సంబంధించి అటువైపు ఏదైతే విద్యా మండలికి కూడా దీనికి అనుసంధానం చేయడంతో పాటుగా ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ కెరియర్ ప్లస్ వెళ్లేందుకు అవకాశం ఉండే విధంగా కూడా కల్పిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగత తగ్గిస్తూ తలసరి ఆదాయం పెంచేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొదటి ప్రయత్నంగానే చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఇప్పటికే వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడాను ఏదైతే ఇటు విజయవాడ కానీ మరొక వైపు విశాఖతో పాటుగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ వాళ్ళకి సంబంధించినంత వరకు కుటుంబానికి సంబంధించి వెళ్లదీసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్కకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ప్రప్రథమంగా 49 అగ్రశ్రేణి కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క నిరుద్యోగతను, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందనే నేపథ్యంలోనే ఈ కంపెనీ ఫేర్స్ అనేవి రావడం అంటూ జరిగింది. 49 అగ్రశ్రేణి కంపెనీల్లో 10,000 ఉద్యోగాలు అనేది అయితే మాత్రం చిన్న మాటగా చెప్పుకోవచ్చు. భరత్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు అప్పుడు హైదరాబాద్ పేరు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆంధ్రాకు సంబంధించిన యువకులు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు, అయితే ఇదే నేపథ్యంలో రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు సంబంధించిన కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాడు ఎన్రోల్ చేసుకునే అవకాశం కల్పించిందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం?
49 అగ్రశ్రేణి కంపెనీలు అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని కంపెనీలకు సంబంధించినంత వరకు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉండబోతా ఉంది. అయితే ఎక్కడి నుంచి అయినా సరే మార్చి 3వ తేదీలోపు ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఇతర రాష్ట్రాల్లో కోచింగ్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3వ తేదీలోపు ఏదైతే ఈ ఫెయిర్ కి సంబంధించి ఎన్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏదైతే కెరియర్ కి సంబంధించినంత వరకు కూడాను దాంట్లో ఉండేటటువంటి రూల్స్ కు అనుగుణంగానే ఉండబోతా ఉంది. టెస్ట్ కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో పాస్ అవుతారో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అందరికీ ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ప్రప్రథమ స్థానం ఉండబోతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి నేపథ్యం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వెనకబడిన జిల్లాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలుగానే ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వెనకబడిన జిల్లాలకి సంబంధించినంత వరకు ఊతం ఇచ్చేందుకు వెనకబడిన జిల్లాలకి ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు ఇస్తామంటూ కూడా అప్పుడు ఏదైతే విభజన హామీల్లో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా విభజన హామీల్లో అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా తొంగలో తొక్కినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ విజయనగరం లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నిరుద్యోగం తగ్గిన తర్వాతే ప్రాంతాల యొక్క అభివృద్ధి జరుగుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో నిరుద్యోగం అంటే తలసరి ఆదాయం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే జిల్లాకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్ ఉండబోతా ఉంది, అభివృద్ధి జరుగుతుంది. తలసరి ఆదాయం పెరగలేనటువంటి నేపథ్యంలో ఇంకా నిరుద్యోగం పెరిగిపోతూ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వెనకబడిన జిల్లాలుగా ఉంటూ వలసలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం శ్రీకాకుళం ప్రాంతం కాబట్టి దీనికి సంబంధించినంత వరకు విశాఖ వేదికగా చేస్తే వీళ్ళందరికీ కూడా ఇదొక అవకాశంగా ఉండబోతా ఉంది. దీన్ని పుణుకుపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇదొక శంకుస్థాపనగా చేసుకుంటుందనే చెప్పుకోవచ్చు. 10,000 ఉద్యోగ కల్పనతో పాటుగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక మైల్ రాయి అంటే ముందు పడే రాయిగానే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు మార్చి 3వ తేదీలోగా ఎన్రోల్ చేసుకుంటే 5-6 తేదీల్లో ఈ ఫెయిర్ గీతం యూనివర్సిటీలో జరగబోతా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో భరత్, ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయాలలో కేవలం ప్రైవేట్ ఉద్యోగాలకే ఎవరైతే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తూ నారా లోకేష్ నిన్న ఒక ప్రకటన చేశారు, జాబ్ ఫేర్, క్యారియర్ ఫేర్ మొదలుపెడుతున్నారు. కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అయితే ప్రభుత్వం చెప్తానన్నదో ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఈ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి కదా, అక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయి కదా, వందలాది కాదు వేలాదిగా ఖాళీలు ఉన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ కూడా భర్తీలు కాలేదు. ఆ విషయంపై ప్రభుత్వాలు ఏమంటున్నాయి? అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రతి జనవరిలో కూడాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చెప్పినప్పటికీ పూర్తిగా అది తొంగలో తొక్కింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ని ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినంత వరకు పూర్తిగా ఏవైతే ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పడం, అందులో భాగంగానే మెగా డిఎస్సితో పాటుగా గ్రూప్ 2 లాంటివి తెర మీదకి తీసుకొచ్చి గ్రూప్ 2 ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సికి సంబంధించి టెట్ అయితే ఇప్పటికే నిర్వహించింది. డిఎస్సికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి తదుపరి కార్యాచరణ జరగలేదు. డిఎస్సికి సంబంధించినంత వరకు నెక్స్ట్ ఏప్రిల్లో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతా ఉంది. మెగా డిఎస్సి పేరుతో ఇప్పటికే ఎవరైతే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి పేరుతో అయితే మాత్రం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీఎస్సి బోర్డుకి ఇప్పటికే ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఫుల్ చేయాలనే అంశంపై అయితే మాత్రం ఏపీఎస్సి బోర్డుకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించింది. ఏ డిపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి వాటన్నింటినీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీస్ రిక్రూట్మెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. మరొక వైపు పోలీస్ శాఖలో కూడా పూర్తి స్థాయిలో కానిస్టేబుల్ గాని ఎస్ఐలు గాని తీసేందుకు ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలకి ఎంతవరకు ఎవరైతే పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివేదికలకు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఫుల్ చేసేందుకు సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఎన్నికల
కోడ్ వీటన్నిటికీ ఒకంత ఆటంకం ఉన్నప్పటికీ ఏప్రిల్ మేలో వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇస్తూ ఫిల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖలోనే ఐటీ హబ్ ను నిర్వహిస్తూ ఐటీ కంపెనీలను ఆహ్వానించేందుకు ఇప్పటికే పలు రకాలుగా ప్రోత్సాహాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏదైతే ఐటీ కంపెనీలకు సంబంధించినంత వరకు ఆ సిస్టమ్ కి తీసుకొచ్చి ప్రోత్సాహాలు కల్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే రుషికొండ హిల్ 1, హిల్ 2, హిల్ 3 లాంటి ప్రాంతాల్లో పలు ఐటీ కంపెనీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ఫోసిస్ లాంటివి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఐబిఎం గానీ మరికొన్ని బహుళార్థక ఐటీ కంపెనీలు తెచ్చేందుకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే గీతం యూనివర్సిటీలో 49 కంపెనీలకు సంబంధించినంత వరకు జాబ్ ఫేర్ నిర్వహించేందుకు ఇదొక అంశంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు కోస్టల్ కారిడార్ లాంటి అంశాలను కూడా తీసుకొస్తుంది. కోస్టల్ కారిడార్ ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో కోస్టల్ కారిడార్ కి సంబంధించి ఐటీ రంగాన్ని కానీ మరొక వైపు పారిశ్రామిక రంగంతో పాటుగా అన్నిటినీ వడివడిగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గిస్తూ తలసరి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు జమీల్. అయితే దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఈ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో కోడ్ తదుపరి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ విడుదలవుతాయి. మరి ముఖ్యంగా కంపెనీలు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే విదేశాల బాట పట్టింది, విదేశాల నుంచి పలు కంపెనీలతో ఇప్పటికే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో కారిడార్ కి సంబంధించినంత వరకు కూడా ఒకంత త్వరిగా అడుగులు పడే అవకాశం ఉండబోతా ఉంది. సజ్జల పేరుతో ఇప్పటికే విశాఖ జిల్లాతో పాటుగా అన్ని జిల్లాల్లో స్పెషల్ ఎకానమిక్ జోన్లు ఏర్పాటు చేసి ఇప్పటికే పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి నేపథ్యం మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి స్పెషల్ జోన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్ ఆన్ సమ్ అదర్ ఇష్యూ. అట్ ద మోర్ టైమ్ జస్ట్ లెట్స్ గో టు ద ప్రసన్న. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే మనం ట్యునెల్ కు సంబంధించిన ఒక విషయం మన దాంట్లో అంశాల్లో లేనప్పటికీ